సార్, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌ను ఒక ట్రాప్‌లో ఇరికిచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది సార్. అంటే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పుడు రంగంలోకి అమెరికా దిగడం, ట్రంపు వాళ్ళ పైన బాంబులు, ఇరాన్ పైన బాంబులేయడం మనం చూసాం. ఇప్పుడు కౌంటర్ అటాక్‌గా అటు ఇరాన్ కూడా అమెరికా మీద దాడి చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఈ దాడి గనుక చేస్తే ట్రంపు ఇరాన్ పైన ఒక అణుబాంబు వేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఇరాన్‌ని నాశనం చేసి, ఖమేనీని చంపించి ఇరాన్‌ని తన ఆధీనంలోకి తెచ్చుకునే ఒక ప్రయత్నంగా అటువంటి ఒక వ్యూహం పన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా? మరి దీని పట్ల ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ దీంట్లో? క్లియర్‌గా ఇది ఒక ట్రాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శాంతి చర్చలకు వెళ్తూ ఉండి, శాంతి చర్చలను 5 దఫాలు ముగించి, ఆరో దఫా జూన్ 15న ఉంది. అబ్బాస్ ఆహ్, అరాగ్చి అండ్ స్టీవ్ విట్కాఫ్, అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ తరపున వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి, వీళ్ళిద్దరూ కూడా ఖతార్‌లో చర్చలు చేస్తున్నారు. ఇంకా ఆరవ దఫా చర్చలు 15 జరగబోతున్నాయి. ఈ లోపల 13నే ఇజ్రాయెల్ అటాక్ చేసి, అతి దారుణమైన అటాక్ అది. చరిత్రలోనే ఇరాన్‌ని ఎప్పుడూ ఎవరు అంత అటాక్ చేయలేదు. అటాక్ చేసి వాళ్ళ అణుస్థావరాల మీద అటాక్ చేసింది. తర్వాత వాళ్ళ టాప్ కమాండర్స్‌ని, మిలిటరీ కమాండర్స్, ఆర్మీ చీఫ్‌ని, ఎంత విషాదం అంటే ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌తో లంచ్ మీటింగ్ పెడతాడు ట్రంపు. ఇంకొక పక్క ఇరాన్ ఆర్మీ చీఫ్‌ని ఇజ్రాయెల్ చేత చంపిస్తాడు. ఇది రాజకీయాలంటే. సో, ఆర్మీ చీఫ్‌ని ఒక 20 మందిని, టాప్ లీడర్స్‌ని చంపేసి, 20 మంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌ని చంపేసి, ఒక 10 మంది అణుశాస్త్రవేత్తలని చంపేసి, వాళ్ళ ప్రజల మీద బాంబులేసి చేసిందెవరు? ఇజ్రాయెల్. అంటే ఒక ట్రాప్. ఈళ్ళు శాంతి చర్చలకి ఫలించకూడదనేది ఇజ్రాయెల్ కోరిక. ఎందుకంటే ఇరాన్ శాంతి చర్చలకు ఫలిస్తే, ఇరాన్ మీద ఆంక్షలు తొలగిపోతే ఇరాన్ అభివృద్ధి అవుతుంది. ఇరాన్ అభివృద్ధి అవ్వడం ఇజ్రాయెల్‌కి ఇష్టం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ గోల్ ఏంటి? పాలస్తీనాని కంప్లీట్‌గా ధ్వంసం చేసి, గాజాని కంప్లీట్‌గా ఆహ్, క్లీన్ చేసేసి, గాజా ప్రజలనంతా తరిమేసి, చంపేసి, అక్కడ ఆక్యుపై చేసుకొని ఒక గ్రేటర్ ఇజ్రాయెల్‌గా ఏర్పడాలి. అది ఇజ్రాయెల్ గోల్. ఈ గోల్‌కి అడ్డుగా ఉన్నదెవరు? ఇరాన్. ఇరాన్‌కి బలమైన శక్తి ఉంది. అది దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది ఇరాన్‌కి. బలమైన శక్తి ఉంది. అట్లాగే మిగతా దేశాల్లో గూడా తన షియా మిలిటెంట్ గ్రూపుల్ని, ఇటు హిజ్బుల్లా లెబనాన్‌లో, హౌతీ యెమెన్‌లో హౌతీల్ని, పాలస్తీన్‌లో హమాస్‌ని, సిరియా అండ్ ఇరాక్‌లో షియా మిలిటెంట్స్‌ని అది ఆర్గనైజ్ చేసి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇజ్రాయెల్‌ని గట్టిగా ఎదుర్కొంటూ ఉంది. సో, ఇరాన్‌ని గాని బలహీనపరిచేస్తే, ఇరాన్‌ని కూడా ఒక ఇరాక్ లాగా, ఒక సిరియా లాగా, ఒక లిబియా లాగా ధ్వంసం చేసి, అక్కడ తన అనుకూలమైన పప్పెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే, తన గోల్‌కి తిరుగుండదనేది ఇజ్రాయెల్‌కి ఉంది. ఇజ్రాయెల్ అవసరం మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకుంది. ఎందుకంటే అమెరికా మిడిల్ ఈస్ట్ మీద కంప్లీట్ పట్టు ఉండాలి. ఆయిల్ నిల్వలు గావచ్చు, రవాణా ఆహ్, సాధనాలు గావచ్చు, సీ రూట్స్ అండ్ పనామా ఇట్లాంటి అన్నీ గూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి గాబట్టి, ఈ ప్రాంతం మీద పట్టుండాలంటే ఒక ఇజ్రాయెల్ అంటే ఒక లోకల్ రౌడీ అంటారు గదా! ఒక లోకల్ రౌడీని పెట్టుకొని సీనియర్ రౌడీ పరిపాలించినట్టుగా కావాలి. అందుకని దీంట్లో అమెరికా గూడా దిగింది. సో, అమెరికా, ఇజ్రాయెల్ అన్ని రకాల ఇంటర్నేషనల్ చట్టాలను బ్రేక్ చేశాయి. బ్రేక్ చేసి, అమెరికా అయితే తన సొంత చట్టాలను గూడా బ్రేక్ చేసి, ఈ ఈవెన్ కాన్స్టిట్యూషన్ గూడా బ్రేక్ చేసి, ఎందుకంటే ఇలాగా ఒక దేశం మీద అటాక్ చేయాలంటే కాంగ్రెస్ పర్మిషన్ ఉండాలి. అదేమీ తీసుకోకుండానే ఇరాన్ మీద 3 బాంబులేసానని ప్రకటించుకున్నాడు. సక్సెస్‌ఫుల్‌గా నేను ధ్వంసం చేసేసానని ప్రకటించుకున్నాడు. శాంతి చర్చ ఇది, దిస్ ఈజ్ పీస్ టైమ్ అని చెప్పాడిప్పుడు. అంటే ఒక పక్క వాళ్ళ దేశంలో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక సార్వభౌమ దేశంలోకెళ్ళి ఎప్పుడూ వేయని 13,600 కిలోల జీబీయూ 57 అనే బాంబుల్ని, 6 బాంబుల్ని అక్కడ వేసి, బంకర్ బస్టర్ బాంబుల్ని ధ్వంసం చేసి, ఇప్పుడొచ్చి శాంతికి రమ్మంటున్నాడు. సో, ఇప్పుడు ఇరాన్ గాని శాంతికి రాకపోతే మేము ఇరాన్‌ని ధ్వంసం చేస్తామని పిలుస్తున్నారు. సో, ఒక ట్రాప్ ఏశారు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ సరెండర్ అయినా, పీస్ టాక్స్‌కెళ్ళినా ట్రంపు చెప్తానే ఉంటాడు కండిషన్‌లు. నేను చెప్పినవన్నీ చేయండి అంటాడు. అవన్నీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ దేశం కూడా బతకాలి గదా! సో, అన్నీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి శాంతి చర్చలకి ఇరాన్ వెళ్ళే పరిస్థితి లేదు. ఒక పక్క ఇజ్రాయెల్‌ని ఆపట్లేదు. ఇజ్రాయెల్ అటాక్ చేస్తూనే ఉంది. కనీసం ఇజ్రాయెల్‌ని ఆపు, నేను శాంతి చర్చలకు వస్తానని ఇరాన్ చెప్తుంది. ఇరాన్
ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి పదే పదే చెప్తున్నాడు, నిన్న కూడా చెప్పాడు, ఇజ్రాయెల్ ని ఆపండి, నేను వస్తాను చర్చలకు అని చెప్తున్నాడు. ఒక పక్క యూరోపియన్ సంబంధించిన కంట్రీస్ తో చర్చిస్తూనే ఉన్నాడు అబ్బాస్ అరాక్చి. అయినా కూడా ట్రంప్ ఇజ్రాయెల్ ఆపట్లేదు. పైగా గెలిచే దేశాన్ని నేను ఎలా ఆపుతానని ఎంత దుర్మార్గమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఎవరైనా గెలుస్తుంటే వాళ్ళని ఆపడం అన్నమాట ఈయన. అది అన్యాయమైన కూడా. సో ఈ స్థాయిలో ఇప్పుడు ఇరాన్ ని ట్రాప్ చేశారు. ఇప్పుడు ఇరాన్ ముందున్న కర్తవ్యం ఒకటి, సరెండర్ అవ్వాలి. సరెండర్ అయినా ట్రంప్ తనకు అనుకూలంగా బిహేవ్ చేస్తాడు తప్ప ఇరాన్ ని ధ్వంసం చేయకుండా ఉండడు. ఎందుకంటే వాళ్ళ గోల్ ఏంటి? ఖొమేనీని చంపేసేయాలి, ఇరాన్ లో అల్లకల్లోలం సృష్టించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ లో ఖొమేనీ గవర్నమెంట్ మీద అసంతృప్తి ఉన్న కొన్ని గ్రూపులు ఉన్నాయి. బలూచి లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత టీటీపీ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అది ఉంది. ముజాహిదీన్ గెరిల్లాస్ ఉన్నారు, కుర్దులు ఉన్నారు. అట్లాగే ప్రజల్లో కూడా స్త్రీలలో విపరీతమైన వ్యతిరేకత ఇరాన్ మీద ఉంది. కొంతమంది ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. దీనంతా రెచ్చగొట్టి ఆ గవర్నమెంట్ ని కోల్దోసేసి ఖొమేనీని చంపేసి అక్కడ తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టుకోవాలి. అంటే ఒక వీక్ గవర్నమెంట్ ఉండి తను చెప్పినట్టుగా వినే గవర్నమెంట్ ని అక్కడ పెట్టుకోవాలనేది ఇజ్రాయెల్ గోలు, అమెరికా గోలు. అందువల్ల ఇరాన్ కి వేరే మార్గం లేదు. అదేదో ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటారు కదా, అలాగా ఉంది. ఇప్పుడు ఇరాన్ గాని తెగించి అమెరికా స్థావరాల మీద పోరాటం చేస్తే అమెరికా అణుబాంబు వేసే అవకాశం ఉంది ఇరాన్ మీద. ఎందుకంటే చూడు, మా స్థావరాల మీద చేశారు వీళ్ళు, మా సైనికులు 1000 మంది 2000 మంది చనిపోయన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసి ఇరాన్ మీద అణుబాంబు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర అణుబాంబు లేదు కాబట్టి అణుబాంబు వేస్తారు. అణుబాంబు ఉన్న దేశాల మీద అమెరికా వేయడానికి భయపడుతుంది. ఇప్పుడు ఇండియా మీదో పాకిస్తాన్ మీదో అమెరికా యుద్ధానికి రాదు, ఎందుకంటే అణుబాంబు ఉంది కాబట్టి. మనం ఎందుకు అణుబాంబు తయారు చేసుకుంటారంటే డిటరెంట్ గా, అంటే వేరే దేశం మన మీద అటాక్ చేయకుండా ఉంటుందనే అణుబాంబులు తయారు చేసుకుంటున్నారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా. కానీ నా దగ్గరే అణుబాంబు ఉండాలా, నీ దగ్గర ఉండకూడదు అనే రూల్తో ఇటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా బిహేవ్ చేస్తున్నాయి. ఇరాన్ ఇప్పుడు చాలా క్రైసిస్ లో ఉందని చెప్పొచ్చు. ముందుకు ఒక అడిగేస్తే ఒక సమస్య, ఇంకొక అడిగేస్తే ఇంకొక సమస్య కనిపిస్తుంది. దీన్ని మరి ఇరాన్ ఎలా డీల్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇరాన్ వైపు చూస్తుంది, ఎలా డీల్ చేయబోతుందని. సో ఇరాన్ ఇప్పటి వరకు అయితే సెల్ఫ్ డిఫెన్స్ లో అయితే సక్సెస్ఫుల్ గా వెళ్ళింది, ఇజ్రాయెల్ ని బాగానే దెబ్బతీసింది. అందుకనే 2 వారాలు టైం ఇచ్చిన ట్రంప్ 2 వారాలు కూడా ఎందుకు ఆగలేదంటే, 2 వారాలు ఆగితే ఇజ్రాయెల్కి ఇంకా పెద్ద దెబ్బ తగులుతుంది ఇరాన్ నుంచి. ఎందుకంటే 2 వారాల్లో ఇరాన్ దగ్గర ఉన్న డిఫెన్స్ మెటీరియల్ అంతా కూడా అయిపోతుంది అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్స్ అన్నీ అయిపోతాయి, కొత్తవి తయారు చేయడానికి టైం పడుతుంది. ఈ లోపల వీళ్ళు అటాక్ పెంచేస్తా ఉన్నారు. సో అందుకని ఇజ్రాయెల్ ని కాపాడుకోవడం కోసమే ట్రంప్ 2 వారాలు టైం ఇచ్చి కూడా ఆ మాటకు కూడా కట్టుబడకుండా 2 రోజుల్లోనే ఇరాన్ మీద అటాక్ చేయడం అంటే ఇజ్రాయెల్ ని సేఫ్ గార్డ్ చేయడానికి, ఇరాన్ ని ఒక ట్రాప్ వేసి లాగడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపల శాంతి చర్చలతో కొద్ది రోజులు నడుపుతారు. ఈ లోపల ఇజ్రాయెల్ తన బలగాల్ని అక్కడ పెంచుకుంటుంది, రక్షణ వ్యవస్థను పెంచుకుంటుంది.